దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి దేవా. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి దేవా. నీవు మాట్లాడు దేవుడవు తండ్రి. నీ మాటలు నేను వినాలి. నీ మాటలు వింటే నా హృదయాన్ని మారుస్తావు. నేను ఎలా నడవాలో నాకు బోధిస్తావు దేవా. వినగలిగే చెవిని దయచేయండి దేవా. గ్రహించే మనసును దయచేయండి దేవా. వర్తమానం మా కొరకు సిద్ధపరచండి ప్రభువా. నీ మాటను మేము జాగ్రత్తగా పట్టుకునే మనసును మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా. కృంగిపోయి ఉన్నాము తండ్రి, వేదనతో ఉన్నాము దేవా. మా జీవితాలను లేవనెత్తు వాడువు తండ్రి. మమ్మలను బాగు చేయగలిగిన దేవుడవయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ క్రమం అంతటిలో మీరే పరిశుద్ధాత్మదేవ జరిగించిన సాక్ష్యంలో పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వర్తమానంలో దేవా సహాయము దయచేయమని మీ నామం ముందు మేము ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా చెప్దాం అందరు కలిసి ఆమేన్ అని. ఆమేన్. ఓకే, అందరూ కూడా లైన్గా సత్యం కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొకసారి మీకు అందరికీ కూడా మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు అందరికీ శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము, హబక్కూకు గ్రంథము పాత నిబంధనలో 770వ పేజీ. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అందరూ తీసారా? 770వ పేజీ హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. తీసారా? పాత నిబంధనలో ఉంటుంది ఇక్కడ. చదువుకుందాం. ప్రవక్తకు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. ఎవరు? హబక్కూకు. చెప్పండి. కొంచెం నోరు తిరగడానికి చాలా కష్టంగా ఉంటుంది ఈ మాట. నోరు తిరగడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే ఆ భక్తుని ద్వారా కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తుండగా మనమందరం కూడా నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ప్రవక్త హబక్కూకు ఆ దినాలలో ప్రవక్తను చూడగానే ఎంతోమందికి ఏ వేసేదో తెలుసండి? భయం వేసేది. రాజైనా భయపడేవాడు, సామాన్యులైనా భయపడేవారు, అధికారులైనా సరే ఏం చేసేవారు? భయపడేవారు. అంటే ప్రవక్త అంటే దేవుని యొక్క మాటను తెలియజేసేవాడు మాట, దేవునితో ఉండేవాడు. అలాంటి వారి యొక్క భక్తుల యొక్క జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజున. ప్రియులరా, ఇజ్రాయేలు ప్రజలు చెరలో నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత కానాను దేశానికి నడిపిస్తూ ఉన్న క్రమంలో 150 సంవత్సరాల్లో, ఎన్ని సంవత్సరాలండి? 150 సంవత్సరాల్లో దేవుని యొక్క మాట వినకుండా జీవించారు. ఎవరి మాట వినకుండా? యెషయా ద్వారా అలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి 150 సంవత్సరాలు. మీరు ఆలోచించేయండి. యెషయా గ్రంథం కానీ అలాగా చదువుకుంటే యిర్మీయా గ్రంథానికి వచ్చేసరికి యెహోవా వాక్కు లేకపోతే యెహోవా సెలవిచ్చినది
ఏమనగా అనే మాటలు మనము ఎక్కువగా చూడగలము. ఆ దినాలలో దేవుని యొక్క మాట వారు సరిగ్గా వినేవారు కాదంట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజున దేవుని యొక్క మాటను గూర్చి మనము ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాం? దేవుని యొక్క మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? ప్రియులారా, జ్ఞాపకం చేయబడుతున్న మాటలు ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క మాటకు శక్తి ఉన్నదా లేదా? అందరూ చెప్పాలి. ఉన్నది. భక్తులు చాలామంది దేవుని యొక్క మాటను గురించి చాలా రకాలుగా రాశారు. దేవుని యొక్క మాట అంట అగ్ని వంటిదంటండి. ఎలాంటిదంట? చెత్తను ఏం చేస్తుందంట? అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. మరొక భక్తుడు అన్నాడు, దేవుని యొక్క వాక్యమును నీటితో పోల్చాడు. దేంతో పోల్చాడమ్మా? నీటితో. ఎందుకు? శుద్ధి చేస్తుంది కాబట్టి. ఏం చేస్తుంది? ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే మరొక భక్తుని ఖడ్గముతో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఖడ్గం. ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే మరొక భక్తుడు సుత్తితో పోల్చాడు. ఎలాంటిదంట? కానీ యెషయా గ్రంథంలో దేంతో పోల్చాడంటే కనుక వాన, రైన్, వర్షంతో పోల్చాడు మాట. సరే, దేవుని యొక్క వాక్యము మనం వినాలి. వింటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ప్రవక్త అయిన హబక్కూకు దర్శన రూపములో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవోక్తి అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? దేవుని యొక్క నోట నుండి వచ్చుచున్న మాట. చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఇంగ్లీష్లో ఒరాకిల్ అంటారన్నమాట. కంప్యూటర్ టైపింగ్ చేసేవారు కానీ, కంప్యూటర్ గురించి ఆలోచన చేసేవారు కానీ తెలుస్తుంది. ఒరాకిల్ అనే ఒక సిస్టమ్ ఉంటూ ఉంటుంది. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ఎందుకు హబక్కూకుతో దేవుడు మాట్లాడుతున్నాడు? ఏం జరిగింది పరిస్థితి? ఎలా ఉన్నాయి అక్కడ స్థితిగతులు అని ఆలోచన చేస్తే కిందకు అలా చదువుకుంటూ వెళ్తే కనుక రాయబడుతున్నది, యెహోవా నేను మొర్ర పెట్టినను నీ వెన్నాల్లో ఆలకింపక ఉందువు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు అని అనుకుంటూ ఉంటాం. మన ప్రార్థనకు ఆయన చెవి ఒగ్గడం లేదు అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. నేను మొర్ర పెట్టిన నీ వెన్నాల్లో ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను, నీవు నన్ను రక్షింపక ఉన్నావు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే నన్నెందుకు దోషము అంటే నా కళ్ళ ద్వారా నేను ఏం చూస్తున్నానంటే చెడును చూస్తున్నాను. బాధ నీవేళ ఊరికనే చూస్తున్నావు. ఎక్కడ చూచిననో నాశనము, బలాత్కారము అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. ఇక్కడ ఆలోచన చేద్దాం. నేనేం చూస్తున్నాను? దోషమును చూస్తున్నాను. నేనేం చూస్తున్నాను? బాధను చూస్తున్నాను. నేనేం చూస్తున్నాను? నాశనమును చూస్తున్నాను. నేనేం చూస్తున్నాను? బలాత్కారమును చూస్తున్నాను. నేనేం చూస్తున్నాను? జగడమును చూస్తున్నాను. నేనేం చూస్తున్నాను? ఇవన్నీ కూడా చూస్తున్నాడండి. ప్రభా, ఎందుకు ఈ భూమి మీద ఇలా జరుగుతున్నాయి? ప్రియులారా, ఆలోచన చేయండి. నేటి దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే. ఏంటి పరిస్థితులు? జగడములు లేవంటారా? ఉన్నాయా లేవా? కలహములు ఉన్నాయా లేవా? బలాత్కారం ఉందా లేదా? నాశనం ఉన్నదా లేదా? ప్రియులారా, ఆలోచన చేయండి. నేటి దినాల్లో అందరి జీవితాల్లో కూడా ఇదే దుఃఖము కనబడుతూ ఉన్నది.
4వ వచనంలో రాయబడుతుంది, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను. ఏం జరగడం లేదంటమ్మా? న్యాయము జరగడం లేదంటే అండి. మరి న్యాయం జరగకపోతే ఎలాగ మనం బ్రతికేది? ఇంకా చదువుకుంటూ వెళ్తే, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుంటున్నారు. ఎవరంట? దేవుడు కాదు, భక్తిహీనులు వస్తున్నారు మన దగ్గరికి. ఏం భక్తి చేస్తున్నావు అని మన మీదే నిందలు మోపుతున్నారు. మీ దేవుడు ఏమయ్యాడు అని మనలను చుట్టుకుంటూ హేళన చేస్తున్నారు. ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే, న్యాయం ఏమయ్యిందంట? చెడిపోవచ్చున్నది. దేవునికి స్తోత్రం చెల్లిందామా? ఇవన్నీ ప్రస్తుత కాలంలో లేవంటారా? ఉన్నాయా లేవా? మీకు ఎవరికి కనబడలేదమ్మో. మరి ఉంటే చెప్పండి. అలాగైతే ఉన్నాయా లేవా? గత నెలలో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఎంత బలాత్కారం అంటే, హాస్పిటల్లో ఉన్న ఆ యొక్క డాక్టర్ గారిని కూడా ఏం చేయలేదు. 14 సంవత్సరాలు నిండని ఇంకా ఆ యొక్క బిడ్డను, లేకపోతే 7 సంవత్సరాలు ఇంకా పూర్తవని బిడ్డను ఈ రోజున బలాత్కారము చేసేవారు లేరా ఈ రోజు సమాజంలో? ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉంటున్నాం మనము? ఈ రోజున ఎక్కడ చూసినా సరే న్యూస్లో ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ వింటున్నాం. మనము ఏం చేస్తున్నాం? ఈ రోజున మనకు చెవులు ఉన్నాయా? వింటున్నాం కదా. వింటున్న మాటలను బట్టి మనం ఎలా జీవిస్తున్నాము, ఎలాగ మనం ముందుకి కొనసాగించబడగలుగుతున్నాము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని హబక్కూకు దేవుడు ఏం చేస్తున్నా తెలుసండి? జ్ఞాపకం చేస్తున్నాడు. తన మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నిటిని నేను చూస్తున్నాను ప్రభువా అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, జగడాలు చూస్తలేదా? కలహం చూస్తలేదా? నాశనం చూస్తలేదా? బలాత్కారం చూస్తలేదా? న్యాయము తప్పిపోతలేదే రోజున? ఇవన్నీ చూస్తున్న మనము ఎలా జీవిస్తున్నామండి? ఇక్కడ ఎలా ఉంటే ప్రపంచ దేశాలు నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య మన యొక్క బ్రతుకు ఏమైపోతుందో, మన జీవితం ఎన్నో కలవరాలతో నిండిపోతూ ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున మనం వినవలసిన మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దర్శన రీతిగా హబక్కూకుతో దేవుడు మాట్లాడుతున్న మాటల్లో వింటూ ఉన్నప్పుడు దేవునితో అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని ఏం చేస్తున్నా తెలుసండి? జ్ఞాపకము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుడు మన ప్రార్థన ఆలకించువాడే. మన ప్రార్థన ఆయన ఆలకించువాడే. కానీ ప్రార్థన చేస్తున్న మనమే కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రావడం ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందండి. ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు మాత్రము న్యాయకర్త అయి ఉన్నాడు. అన్యాయమును చూచి సహించేవాడు కాడు అని బైబిల్లో రాయబడుతున్నది. అన్యాయాన్ని న్యాయంగా మార్చేవాడు కాడు ఆయన. న్యాయమును జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ హబక్కూకు సమాజంలో ఉన్న ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడండి? పక్కవారితో చెప్పాడా? ఇరుగువారితో చెప్పాడా? కుటుంబంతో చెప్పాడు? ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ దేవునితోనే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎవరితో చెప్పాలి? మనం ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పాలి? దేవునికి చెప్పాలండి. భర్త మాట వినకపోయినా, భార్య లోబడకపోయినా ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. బిడ్డలు మాట వినకలేకపోయినా, లేకపోతే మూఢత్వం వచ్చినా సరే ఎవరితో చెప్పాలి? మనము దేవునితోనే చెప్పాలి.
ఈరోజు చెప్పేవారిగా ఉన్నామా దేవునితో? లేదా నాకెందుకులే అని చెప్పేసి ప్రక్కన వెళ్ళిపోతున్నామా? నిన్న దినాన్న సువార్త కూడిక మందిరంలో జరిగింది. ఒక మాట ప్రభు జ్ఞాపకం చేశారు. అక్రమముగా నడుస్తున్న వారికి ఏం చెప్పాలంట? మనము బుద్ధి చెప్పాలంట. ఏం చెప్పాలంట? క్రమమైనది ఏంటి? ప్రార్థన చేయడం క్రమమా కాదా? చెప్పాలి. పాటలు పాడడం క్రమమా కాదా? సన్నిధికి రావడం క్రమమా కాదా? మరి అక్రమం ఏంటి? అబద్ధాలు ఆడడం, దొంగతనము చేయడం. అలా ఉన్నట్లయితే కనుక బుద్ధి చెప్పేవారిగా ఉంటారు. నాకెందుకులే అని మనం ఏం చేయకూడదు? చెప్పండి. నాకెందుకులే అని చెప్పి ఏం చేయకూడదు? వదిలిపెట్టేయకూడదు. బిడ్డలనైనా సరైన విధానంలో పెంచాలి. తల్లిదండ్రులారా, ఈ రోజున బిడ్డలను సరైన విధానంలో ఏం చేయలేకపోతున్నారంటే పెంచలేకపోతున్నారు. రోజున లోక స్నేహం ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవునితో మాట్లాడలేరండి. దేవునితో మాట్లాడలేరు. ఇక్కడ హబక్కూకు ఎవరితో మాట్లాడుతున్నారు? 2వ వచనంలో రాయబడుతుంది, యెహోవా నేను. ఒకసారి ఆలోచన, నేను అనే మాట ఎవరు అక్కడ? హబక్కూకే కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళేరు మరి? వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారో తెలుసండి? దేవుని యొక్క మాట వినకుండా ఈ లోకంతో వారు కలిసిపోయారు. ఈ రోజున చర్చ్లో మనం ఉన్నాం. చర్చికి రానేల వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఎక్కడున్నట్లు? నేను తిన్న జ్ఞాపకం చేశాను ఏంటంటే, ఈరోజున ఏంటి ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి అందరూ తప్పకుండా ఉన్నాయా? బైబిల్లో రాయబడుతుంది, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి జ్ఞాపకం చేస్తూ చివరిలో ఒక మాట ఉంటుంది, చెవి గలవాడు. అర్థమైందా? ఏం గలవాడు అంటే ఇవి ఏమైనట్టు? సరే, చెవిగా పక్కన బుద్ధి లేనివారు. చెప్పండి. పుచ్చేరే. బుద్ధి లేనివారు బుద్ధి తెచ్చుకుందురుగాక. అంతేనా? చెవి గలవారు ఏం చేస్తారు? మరి బుద్ధి లేని వాళ్ళు ఏం తెచ్చుకోవాలి? అదే కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము దేవుని యొక్క సన్నిధిలో వింటున్నాము, కానీ మన చెవుల్లో పడిన మాటను మనం ఏం చేస్తామో తెలుసండి? మన హృదయంలో ఉంచుకోవడం లేదు. అందుకనే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మాట్లాడే అనుభవాన్ని మనం ఏం చేస్తామో తెలుసండి? కోల్పోయేవారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రం చెల్లిందామా? ప్రియులారా, దేవుడు మన ప్రార్థన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఎంత ఆలస్యం చేస్తాడు? టైం లేదండి దానికి. ఎంత ఆలస్యం చేస్తాడో ఆలోచన చేస్తే యోబు గ్రంథానికి వెళ్ళొచ్చు. ఏ గ్రంథానికి? యోబు గ్రంథానికి. 3వ అధ్యాయంలో ప్రారంభిస్తే 36వ అధ్యాయం వరకు ఎదురు చూశాడు. ఎన్నో అధ్యాయం వరకు? 3వ అధ్యాయం నుండి ఎన్నో అధ్యాయం వరకు? 36వ అధ్యాయం వరకు. ఎలా ప్రశ్నించాడో తెలుసండి? ప్రభువా, ఈ సమస్య, ఈ బలహీనత, ఇదిగో నన్ను అందరూ కూడా ఎన్నో మాటలు అంటున్నారు, ఎన్నో విధాలుగా నన్ను ఏం చేస్తారంటే నా మీద నిందలు మోపుతున్నారు అని చెప్తూ ఉంటే 37వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని తెలుసండి? చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన వేసే ప్రశ్నలు దాదాపు 64 ప్రశ్నలు వేశాడు దేవుడు. ఎన్ని ప్రశ్నలండి? 64 ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు అంటే, సూర్యుడు తూర్పును ఎందుకు ఉదయిస్తాడు? అర్థమైందా? సూర్యుడు, దానికి ఆన్సర్ ఉందా మనకి? ఇలా ప్రశ్న చేస్తున్నప్పుడు ఏం మాట్లాడలేదు. 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఒకే ఒక మాట అన్నాడు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 42
అలా చదువుకుంటూ మనం వెళ్తే కనుక 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతని దయచేసెను, మరియు యోబు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. ఏం చేయడం ప్రారంభించాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, హబక్కూకు కూడా ఏం చేయడం ప్రారంభించాడండి? మరి మనము ఏం చేస్తున్నాం? ప్రార్థన ముగిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? అర్థమైంది నా మాట? ప్రార్థన ముగిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? యాకోబు ఎలాంటి వాడు? ప్రార్థన ముగించేవాడా, ప్రార్థన కొనసాగించేవాడా? చెప్పాలి. యాకోబు ఎలాంటి వాడండి? ఆ సమస్య తీరేంత వరకు కూడా ప్రభు దగ్గరే ఉన్నాడు. పట్టుదలతో ఏం చేస్తాడంటే ఆ సమస్య లేకపోతే ఆ ఆశీర్వాదం కొరకు పట్టు విదలకుండా ఏం చేస్తాడు? పిల్లలు ఆలోచన చేయండి. ఈ రోజున ప్రార్థన చేస్తున్న మనం ముగించేవారిగా ఉంటున్నాం. సరే 5 నిమిషాలు చేశాను, అమ్మో ఎంత ప్రార్థన చేశాను. ఇలాగా టైం చూసుకుని లేకపోతే పనులు చూసుకొని ప్రార్థన సమయాన్ని మనం ఏం చేస్తాం తెలుసండి? అలా తగ్గించుకుంటూ ప్రార్థన సమయాన్నే మనము జారవిడుస్తున్నాం. కానీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి కొరకు ఎవరు ప్రార్థన చేశారు? హబక్కూకు గారు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెల్లిందామా? చాలామంది వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకుంటారు. మరి కొంతమంది అయితే కుటుంబం కొరకే ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది అయితే సంఘము కొరకు ప్రార్థన చేస్తారు. మరి కుటుంబం కొరకే, మరి కొంతమంది అయితే కనుక గ్రామం కొరకు ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది అయితే కనుక దేశముల కొరకు ఏం చేస్తారు? మరి ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ప్రియరా, ఆలోచన చేయండి. మనమందరము కూడా అందరి కొరకు ఏం చేయాలి? చెప్పాలి. అందరూ కూడా సమాజంలో న్యాయము జరిగేటట్లుగా. అక్రమము విస్తరిస్తున్న నేటి దినాలలో ఎక్కడ చూసినా సరే సమాధానము లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వీటి స్థితిగతుల మధ్య మన జీవితము దేవుని మీద ఆధారపడినట్టయితే గనక దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మనకు సహాయము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇదే ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. యోబు ఎలాంటి వాడు చెప్పండి? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఎవరి కోసం? సరే, హబక్కూకు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? ఎవరి కోసం? చాలా చూస్తున్నాడంటే అండి, చూచే ప్రతి దాని కొరకు ఏం చేస్తాడు? మనం కూడా అలా చేస్తాం ప్రార్థన. చూసేవన్నిటి కొరకు జ్ఞాపకం ఉంచుకోగలము మనం? సరే, రాత్రి ఏదో భోజనం తిన్నాం, ఇప్పుడు ప్రభువా నీకు వందనాలు, ఆ భోజనం పెట్టి చెప్పగలవా అని ఏం చేస్తాం? మనము మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు కూడా మేలు చేస్తున్నప్పటికీ కూడా మర్చిపోయేవారు వాళ్ళు. ఎందుకు? అజ్ఞాన స్థితి వారిదే. దేవుడు అంటే బొత్తుగా భయము లేదు అని ఇశ్రాయేలు ప్రజలతోనే దేవుడు చెప్పాడు. ఎవరంటే భయం లేదంట? చెప్పాలి. దేవుడు అంటే వారికి ఏం లేదంట? మనకు ఉందా? ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు అంటే నాకు భయం అండి అన్న ఎవరంటే వచ్చి చెయ్యొద్దండి. ఏమో ఏ ప్రశ్న అడుగుతాడో అన్నా. దేవుడు అంటే నాకు భయం అండి. ఉందా భయము? నిజాయితీగా ఎత్తాను చేతులు. ఏం అడగను మిమ్మల్ని. దేవుడు అంటే భయం లేదా? ఓ బాబా నీకు లేదా భయం? దేవునికి స్తోత్రం చెల్లిందా? భయముతో ఉండాలండి ఈ రోజున.
సాధారణంగా మనము దేవుని యందు భయము కలిగి ఉన్నట్లయితే ఏ భయము మనకు ఉండదు. కానీ అన్నిటినీ చూసి భయపడతాం. ఎందుకు? మనం దేవుడు అంటే మనకి ఏం లేదు అది. కాబట్టి దేవుని యందు మనము భయము కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ హబక్కూకు గారు దేవుడు అంటే భయము కాబట్టి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడండి? దేవునికి ప్రార్థన చేస్తాం. మరి మనం ఎవరికి ప్రార్థన చేయాలి? చెప్పాలి అందరూ కూడా. దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనకు ఆయన చెవి ఒగ్గుతారు. మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తారు? సమాధానమును ఆయన ఇస్తారు అని విశ్వాసముతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంతవరకు సాక్ష్యాల్లో చక్కగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చబడాలంటే కనుక మనమందరం కూడా ఏం చేయాలో తెలుసండి? నిరీక్షణ గలవారే దేవుని ఎదుట ఆయన ఎదుట మనం భయభక్తులు కలిగిన మార్గంలో మనం నడవడానికి సిద్ధపడుతూ ఉందాం. చివరికి ఒక మాట, హబక్కూకు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో మనం కూడా అలాగే మనం ఏం చేయాలి? సమయం లేదు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యొక్క 3 అధ్యాయాల్లో ఇల్లు ఉన్నాయి. అక్కడ 3 అధ్యాయాలేనా? ఆ 3 అధ్యాయాల్లో కూడా హబక్కూకు గారు సమాజంలో జరిగిన ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేస్తారు. మరి మనములో, లేకపోతే మన కుటుంబంలో, లేకపోతే మన సంఘంలో ఉన్న ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేద్దాం. దేవునికి అప్పగిందాం. దేవుడు మనకు సహాయము చేసి మనలందరినీ కూడా బలముతో నింపి భద్రపరచును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన కాబట్టి అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడతాం ప్రభు సన్నిధిలో. 2 చేతులు కూడా జోడిందా. హబక్కూకు భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడిన వాక్కును ఒకసారి మనమందరం కూడా గ్రహించుదాం. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే దేవుని యొక్క నోట నుండి వచ్చిన మాట. రోజు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. ప్రభా, నేను మొర్ర పెడుతున్నాను కానీ నా ప్రార్థన ఆలకించకుండా ఉన్నావా నీవు అని అంటున్నావా? ఎన్నో దినాల నుండి నాకున్న సమస్య, లేకపోతే నాకున్న బలహీనత, ఎన్నో దినాల నుండి నేను రోగముతో నేను వేతన పడుతున్నాను ప్రభా, నా ప్రార్థన వినకుండా ఉన్నావా అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు మన ప్రార్థన విను దేవుడు అండి ఆయన. ఈ రోజున ఎన్నెన్నో చూస్తున్నాము. ఎక్కడ చూసినా సరే దోషం కనబడుతున్నది. బాధపడేవారు కనిపిస్తున్నారు, నాశనము చేసేవారు కనిపిస్తున్నారు, బలాత్కారము చేసేవారు కనిపిస్తున్నారు, జగడములాడేవారు కనిపిస్తున్నారు, ఇదిగో కలహములు రేపేవారు కనిపిస్తున్నారు. న్యాయం ఎక్కడ కూడా జరగకుండా భక్తిహీనులు వచ్చి నీతి పనులనే చుట్టుముట్టుకుంటున్నారు. న్యాయము చెడిపోతూ ఉన్నదని భక్తుడు బాధపడుతున్నాడు.
అప్పగించండి, ప్రభువుకు అప్పగించండి. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మాత్రమే ఉంది సమయం. మనకి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మనం అందరం కూడా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు దేవునితో మాట్లాడుతున్నాడు, యోబు గారు దేవునితో మాట్లాడుతున్నారు. మరి మనము దేవునితో మాట్లాడగలమా? నీ భర్త సరిగ్గా ఉండలేదని చూస్తున్నా, నీవు దేవునికి ప్రార్థన చేయి. నీ పిల్లలు మాట వినడం లేదని అంటున్నా, నీవు దేవునికి ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు. దేవుడు మన పట్ల మేలు జరిగించగలిగిన దేవుడు. దేవునికి వాక్యం రాయబడుతుంది, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చాడు. తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ కూడా ఆయన సమీపముగా ఉన్నాడని దేవునికి వాక్యం సెలవిస్తున్నది. నిజముగా మొర్ర పెడతావా దేవునికి? చెప్పు, నీ బాధ ఏంటో ప్రభుతో చెప్పు, నీ కష్టం ఏమిటో ప్రభుతో చెప్పు. బయట వారికి చెప్తే నేను హేళన చేయొచ్చేమో, కానీ పరమందున్న దేవుడు మాత్రం పరిస్థితులను మారుస్తాడు. ఆయన విశ్వాసముతో అడగండి ప్రభువుని. ప్రార్థన. మహోన్నతుడానికి వందనాలు. ఈ సమయమందు నీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడు. హబక్కూకు ప్రార్థనా పరుడుగా మేము చూస్తున్నాం. సమాజంలో జరుగుతున్న వాటిని అన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తూ నీకు మొర్ర పెడుతున్నాడు. మేము కూడా అలాగా ప్రార్థన చేసే మనసును మాకు దయచేయండి దేవా. యోబు జీవితంలో ప్రభా ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా ప్రార్థన చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో తిరిగి రెండంతల ఆశీర్వాదాలను, రెండంతలుగా దీవెన పొందుకున్నాడు. నిజమే, ప్రార్థిస్తే పరిస్థితులను మారుస్తావు. ప్రార్థించడానికి మేమే ఒకవేళ బద్ధకంగా ఉన్నామేమో, 5 నిమిషాలు చేసి చాలాసేపు చేసామని చెప్పుకుంటున్నామేమో, ఒకవేళ ప్రార్థించవలసిన సమయంలో మేము ఊరకుండా ఉంటున్నామేమో తండ్రి. ప్రభా, మమ్మల్ని మీరు సరిచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సన్నిధిలో విన్న మాటలన్నీ మా హృదయములో ఫలించి భద్రపరచును గాక. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నడిపించినందుకు వందనాలు. పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ పరిచర్యలో వాడబడిన ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక. దేవా, ఈ ప్రార్థన అయినంతరం ప్రభువా తండ్రి జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా గొలుసు ప్రార్థన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. సాయంకాలం జరగబోతున్న మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. 6 గంటలకే మేమందరం కూడా సిద్ధపడే కృపతో మీరు నింపి భద్రపరిచి మహిమ పొందుతారని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము
మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా గొలుసు ప్రార్థన కోసం సమయం నిర్ణయించుకున్న వారు గొలుసు ప్రార్థన చేస్తూ ఉండండి. అలాగే అదేవిధంగా పరిచర్యలో పాలు పొందాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నారు.